హృదయాస్ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ సిరీస్‌లో నేను నా సొంత ఆలోచనతో నాకు, మా బుజ్జమ్మకి కస్టమైజ్ చేయించిన కొన్ని అవుట్‌ఫిట్స్ మీతో ఈ వీడియోస్‌లో షేర్ చేసుకోబోతున్నాను. మీలో కొంతమందికైనా యూజ్‌ఫుల్ అవుతుందని ఆశపడుతున్నాను. ఫస్ట్ అది నా అవుట్‌ఫిట్ తోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఆ ఆలోచన మార్చుకుని మా బుజ్జి మహాలక్ష్మి అవుట్‌ఫిట్ తోనే స్టార్ట్ చేస్తున్నాను. చైత్రిక కడుపులో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆడపిల్ల పుట్టాలి, ఎన్ని రకాల బట్టలు కుట్టించాలి, ఎంత అందంగా తయారు చేసుకోవాలని తెగ ఆలోచించేదాన్ని. అనుకున్నట్టుగానే ఈ అమ్మ కోరిక తీర్చడానికి వచ్చిన మా చిట్టి మహాలక్ష్మిని చిన్నప్పటి నుంచి కూడా నా శక్తి మేరకు, నా ఇష్టం మేరకు రకరకాల బట్టలు కుట్టించి అందంగా అలంకరించుకొని మురిసిపోయేదాన్ని. అలాగే తన మొదటి పుట్టినరోజుకి ఇప్పుడు మీరు చూస్తున్న నా అవుట్‌ఫిట్ కి మ్యాచ్ అయ్యేటట్టు తనది కూడా ఒక డిజైన్ చేశాను. బట్ ఆ రోజుకి, ఆ అకేషన్ కి నా డ్రెస్ ముందు అది కొంచెం తేలిపోయింది అనిపించింది. అందుకే తనకి పెద్ద లావెండర్ ఫ్రాక్ వేశాను. అది పక్కన పెట్టి ఈ డ్రెస్ విషయానికి వస్తే, నా లెహంగాలో యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ని తనకి యోక్ పార్ట్ కింద పెట్టి స్లీవ్లెస్ కుచ్చులు గౌన్ కుట్టించాను అనమాట. నర్సింగ్ లో తీసుకున్న 60 రూపీస్ పర్ మీటర్ నెట్ ఫ్యాబ్రిక్ అది. ఓవరాల్ అవుట్‌ఫిట్ కి నాకు 1500 లోపు పడింది. అలా ఫ్రిల్ స్టైల్ దుపట్టా కూడా వేసేసరికి ఒక రాణి లుక్ వచ్చేసింది చూడండి. టు స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్, భోగి రోజు నేను వేసుకున్న లెహంగా అవుట్‌ఫిట్ చూసి చాలా మంది అని చెప్పను, ఒకళ్ళిద్దరు కామెంట్ చేశారు లెహంగా డీటెయిల్స్ చెప్పని. సో అదే ఇక్కడ చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఈ డ్రెస్ మా అత్తయ్య సెలక్షన్. నాకు మా వదినకి ట్విన్నింగ్ డ్రెస్సెస్ వచ్చేటట్టు ఒకే డిజైన్ లో 2 కలర్స్ ఆప్ట్ చేసుకున్నారు అనమాట. అందులో నాకు గ్రీన్ కలర్ ఇచ్చారు, మా వదినకేమో పింక్ కలర్ అనమాట. సాఫ్ట్ టసర్ క్లాత్ మీద పిచ్వై డిజైన్ విత్ మగం అవుట్లైన్ ఎంబ్రాయిడరీ లాగా ఉంది. ఆ మెటీరియల్ తీసుకుని అలా లెహంగా లాగా కుట్టించాలని అత్తయ్య ఐడియా. సో ఆ విధంగానే విజయవాడలో మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండే టైలర్ దగ్గర నేను కుట్టించుకున్నాను. బ్లౌజ్ కి అలా పర్ల్ డ్రాప్లెట్స్ పెట్టించుకున్నాను, కొంచెం స్టైలిష్ గా ఉండేటట్టు. అండ్ తను ఇద్దరికి మ్యాచ్ అయ్యేటట్టు బ్లూ ఓణి సెట్ చేసింది. బట్ నా అవుట్‌ఫిట్ కి పింక్ అయితే బాగుంటుంది అనిపించి మళ్ళీ నర్సింగ్ లో సెపరేట్ గా ఇలా పింక్ ఓణి కొనుక్కుని పేరప్ చేశాను అనమాట. అండ్ ఫైనలీ ఈ అవుట్‌ఫిట్ ప్రైస్ బ్రేకప్ వస్తే, ఆ మెటీరియల్ కాస్ట్ మీటర్ 750 రూపీస్ అండి. సో 5 మీటర్స్ పట్టింది. దానికి యూజ్ చేసిన పర్ల్ డ్రాప్లెట్ సెపరేట్ కాస్ట్, అండ్ ఆ దుపట్టా నర్సింగ్ లో నేను 850 రూపీస్ కి కొన్నాను. స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి 1500. ఓవరాల్ గా నాకు ఈ డ్రెస్ 7000 రూపీస్ అరౌండ్ పడిందండి. ఎదురుగా కన్నా ఫొటోస్ లో ఆ కలర్ కాంబినేషన్ ఇంకా బాగా ఎలివేట్ అయింది అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ సిరీస్. ఇది ఫ్యాబ్రిక్ తీసుకుని కాకుండా నాకున్న ఒక శారీని ఇలా లెహంగాలా కన్వర్ట్ చేశాను అనమాట. ఇది ఒక మంగళగిరి చీర, చైత్రిక కడుపులో ఉన్నప్పుడు నా సీమంతానికి గిఫ్ట్ గా వచ్చిన చీరల్లో ఒకటి. అది నేను మా చైత్రిక నామకరణానికి కట్టుకున్నాను. అప్పుడే నాకు అనిపించింది కొంచెం ప్లెయిన్ లుక్ వచ్చినట్టుంది, ఇది చీరగా కన్నా లెహంగా కన్వర్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని. సో ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి ఇన్నాళ్ళు పట్టింది అనమాట. మీకు అనిపించవచ్చు చీర కూడా చాలా బాగుంది కదా, ఎందుకు మార్చేయటం అని. బట్ నాకెందుకో కొంచెం పెద్దవాళ్ళలా అనిపించింది. అందుకని దానికి కొంచెం న్యూ లుక్ ఇచ్చి స్టైలిష్ అండ్ ట్రెండీగా మార్చేయాలనిపించింది. పళ్ళు తప్ప మొత్తం చీరతోటి లెహంగా అండ్ బ్లౌజ్ కుట్టించి, ఆల్రెడీ ఉన్న బ్లౌజ్ కున్న స్లీవ్స్ ని షార్ట్ స్లీవ్స్ గా కుట్టించి, నర్సింగ్ లో కొన్న ఈ ఫ్లోరల్ ప్రింటెడ్ వర్క్ ఉన్న దుపట్టా పేరప్ చేశాను. జ్యువెలరీ, హిప్ బెల్ట్ అండ్ మ్యాచింగ్ మగ్గం వర్క్ గాజులతోటి లుక్ కంప్లీట్ చేశాను. శారీ కాస్ట్ తో కలుపుకుంటే నాకు ఈ లెహంగా రెడీ అవడానికి అరౌండ్ 5000 ఖర్చు అయింది. చూసిన వాళ్ళందరూ మెచ్చుకున్నారు నీ డ్రెస్ భలే ఉంది అని. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. హలో, వెల్కమ్ టు వన్ మోర్ ఎపిసోడ్ ఆఫ్ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ఇది నిజంగా బడ్జెట్లో అయిపోయిన అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్ కాస్ట్ చాలా తక్కువ. ఇది ఒక జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. అమ్మ కట్ పీసెస్ లాగా తీసుకుంది. ఇలాంటి సేమ్ డిజైన్లో ఒక 4 కట్ పీసెస్ కలిపి 1200కే తీసుకుంది. అంటే కట్ పీసెస్ అంటే ఒక్కొక్కటి 4 మీటర్స్ అరౌండ్ ఉంటుంది. అంటే 2 మీటర్స్ ఒక్కొక్కటి, లేదా 3+1 మీటర్, అలా రకరకాలుగా కట్ పీసెస్ ఉంటాయన్నమాట. ఏకంగా ఒకటే ఫ్యాబ్రిక్ ఉండదు. సో ఏదైనా ఒక 4 to 5 మీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది ఈజీగా డ్రెస్కి వచ్చేస్తుంది. అండ్ కుట్టించుకునేది డ్రెస్సే కాబట్టి అది కట్ పీసెస్ లో ఉన్నా ఏకంగా ఉన్నా పెద్ద ఫరక్ ఏం పడదు. దగ్గర దగ్గర యాంకిల్ లెంత్ వచ్చేటట్టు ఒక క్యాజువల్ ఫ్రాక్ కుట్టించుకున్నాను అనమాట. స్లీవ్స్ కొంచెం డిఫరెంట్ గా అండ్ కింద ఫ్రిల్ వచ్చేటట్టు పెట్టించుకుని, అండ్ యోక్ పార్ట్ ని కొంచెం డిఫరెంట్ చేయడానికి ఇలా ఫ్రిల్స్ పెట్టించాను అనమాట. వీటిని స్టెప్స్ అంటారో ఫ్రిల్స్ అంటారో తెలియదు. అది బ్లాక్ కాబట్టి దూరానికి తెలియట్లేదు, కానీ వేసుకున్నప్పుడు ఎదురుగుండా చూస్తే తెలుస్తుంది. ఈ డ్రెస్ కూడా మొత్తం ఖర్చు 1500 లోపు అయిపోయింది. టైలర్ మంచోళ్ళు ఒకళ్ళు కుదరాలే గానీ మన కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తాయో కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నాకు ఈ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కాన్సెప్ట్ అంటే ఎంత అబ్సెషన్ అంటే, ఒక చీర గాని, ఫ్యాబ్రిక్ గాని చూడంగానే 100 రకాల స్టైల్స్ అలా ఫ్లాష్ అయిపోతూ ఉంటాయి. వాటిల్లో వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ థాట్ ఇది. మొన్న సమ్మర్ నుంచి కోటా ఫ్రాక్స్ ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి కదా, అలాంటిది ఒకటి ట్రై చేయాలనిపించి నా దగ్గర ఉన్న ఈ కోటా శారీని ఫ్రాక్ గా టర్న్ అవుట్ చేశాను. అండ్ అది ఎంత బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయిందంటే మీరే చూసేయండి. ఇది అమ్మ కొనిచ్చిన కోటా చీర. ఆ కలర్ కాంబినేషన్ సూపర్ గా నచ్చేసి అమ్మ నా కోసం సెలెక్ట్ చేసింది. బట్ ఆ ఫ్యాబ్రిక్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండి చీరగా కట్టుకుంటే కొంచెం చబ్బీగా కూడా కనిపించేలా చేసింది అనిపించింది. అందుకే దీన్ని ఎప్పటికైనా ఫ్రాక్ గా మార్చేస్తానన్న ఆలోచనలో ఉండగా ఇన్స్టాగ్రామ్ లో నాకు ఈ కోటా ఫ్రాక్స్ ఫుల్ గా కనిపించేసాయి. ఒకటి చూస్తే 10 కనిపిస్తాయి కదా. ఇంకేముంది, లేట్ చేయకుండా నా కోటా చీరని ఇంత అందమైన ఫ్రాక్ గా మార్చేసుకున్నాను. శారీ కాకుండా ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ కి విత్ లైనింగ్ 1600 లోపు ఖర్చయింది. అన్నట్టు నా ఫ్రాక్ తో పాటు మా బుజ్జిదాని ఫ్రాక్ కూడా అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఉండవు. దాని గురించి కూడా
తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అని. హలో, వెల్కమ్ టు వన్ మోర్ ఎపిసోడ్ ఆఫ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ఇన్‌ఫాక్ట్ ఇప్పటి వరకు చేసిన వాటన్నిటిలోకి ఇదే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పాలి. ఎందుకంటే శారీ కన్వర్టెడ్ లెహెంగా ఆర్ ఫ్రాక్ లా కాకుండా ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేసిన ఒక డ్రెస్ అన్నమాట. నర్సింగ్ స్టోర్ లో నచ్చిన ఫ్యాబ్రిక్స్ కోసం వెతుకుతుంటే నాకు ఈ ఆర్గన్జా సెక్షన్ కనిపించింది. అక్కడ అన్ని ఆర్గన్జా ఫ్యాబ్రిక్స్ ఆల్మోస్ట్ 4-5 మీటర్స్ అట్లా పెట్టి ఉంటాయి. అంటే ఏది చూస్ చేసుకుని ఆల్మోస్ట్ ఒక డ్రెస్ ఆర్ లెహంగా ఈజీగా కుట్టించేసుకోవచ్చు. దాంట్లో నేను పిస్తా గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాను. దాని మీద రెడ్ కలర్ రోజెస్ వచ్చాయి చూడండి, ఎంత బాగుందో, భలే యూనిక్ గా అనిపించింది ఆ కలర్ కాంబినేషన్. దాన్ని నేను ఒక అంబ్రెల్లా ఫ్రాక్ విత్ దుపట్టా వచ్చేలా కుట్టించాను. స్లీవ్స్ అండ్ దుపట్టాని మరి కాస్త హైలైట్ చేసి ఒక డిజైనర్ వేర్ లుక్ ఇవ్వడానికి ఒక చిన్న రెడ్ కలర్ క్లాత్ లేస్ తీసుకుని దానికి అటాచ్ చేయించాను. ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయిందంటే అమేజింగ్ అవుట్పుట్ వచ్చింది. నాకైతే సూపర్ సూపర్ గా నచ్చేసింది. మనకి మనమే సొంత ఆలోచనతో డిజైన్ చేసుకుని కుట్టించుకుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది కదా. మీరేది ప్రిఫర్ చేస్తారు? ఫ్యాబ్రిక్ తీసుకుని కుట్టించుకోవడమా లేదా డైరెక్ట్ గా కుట్టినదే కొనేసుకోవడమా? కామెంట్ చేయండి. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ ఎపిసోడ్ ఆఫ్ హృదయాస్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నానని ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు అందులో లాస్ట్ డ్రెస్ ఇస్ సో క్యూట్, లాస్ట్ డ్రెస్ చాలా బాగుంది అని చాలా కామెంట్స్ వచ్చాయి. ఫైనలీ ఆ డ్రెస్ ని ఈ వీడియోలో చూపిస్తాను. అది కూడా ఒక కస్టమైజ్డ్ అవుట్ఫిటే, అంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనే అనుకోండి. యాక్చువల్లీ శారీ తీసుకుని లాంగ్ ఫ్రాక్ గా కన్వర్ట్ చేశాను అనమాట. ఇది మా బుజ్జిదాని బోర్లా పడినప్పుడు బొబ్బట్లు వేస్తాం కదా, అప్పటికి ఈ శారీ నేను కస్టమైజ్ చేయించుకున్నాను. శ్రీ క్రియేషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ పేజ్ లో ఈ శారీ కొనుక్కున్నాను. ఇది ఒక చార్కోల్ బ్లాక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిన శారీ అన్నమాట. ఇది మరీ సాఫ్ట్ శారీ కాదు, అలాగని స్టిఫ్ శారీ కాదు. ఇది శారీ కన్నా కూడా నాకు లాంగ్ ఫ్రాక్ అయితే బాగుంటది అనిపించింది. దానికి పళ్ళు పార్ట్ ని మా బుజ్జి దానికి ఇలా క్యూట్ ఫ్రాక్ గా టర్న్ అవుట్ చేశాను అనమాట. తనది బ్లూ ఫ్రాక్ అయింది, నాది బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్. బార్డర్ చూస్తే మీకు అర్థమవుతుంది సేమ్ అందులోదే అని. శారీ 800 రూపీస్ కి కొన్నాను. దాన్ని ఇలా మా ఇద్దరికి డ్రెస్సెస్ గా కన్వర్ట్ చేయడానికి అయిన కాస్ట్ 1800 రూపీస్. అండ్ నా లాంగ్ ఫ్రాక్ కి శారీ మొత్తం యూజ్ చేయడం వల్ల అంత ఫ్లేర్ వచ్చింది. అసలు క్యాన్ అనేది యూజ్ చేయకపోయినా చక్కగా నిలబడింది ఆ ఫ్యాబ్రిక్ అలా ఉండటం వల్ల. అండ్ మొత్తానికి ఇదొక ట్విన్నింగ్ అవుట్ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్ అయింది. చెప్పాలంటే ఆ కలర్ కాంబినేషన్ దీనికి హైలైట్ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.